మిథున రాశి వారికి ఈ మాసమంతా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అలాగే ఇంటా బయట కూడా కొంత ఒత్తిడిలు మిమ్మల్ని మానసికంగా బాధించే విధంగా ఉంటాయి. మానసిక శాంతి లోపిస్తుంది. ఒత్తిడులు వలన కొంత బాధాకరంగా ఉంటుంది కాబట్టి కొంత రిలాక్స్గా ఉండండి. మెడిటేషన్ చేసుకోండి. మీ ఆలోచనలని సరియైన మార్గంలో పెట్టుకోండి. అన్ని విధాలుగా ముందుకు సాగుతారు. ఎప్పుడూ నిరుత్సాహపడకండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి, ఫలిస్తాయి. అనుకున్న ఉద్యోగాన్ని తప్పకుండా సాధించి తీరుతారు ఈ మాసంలో ఈ మిథున రాశి వారు. స్త్రీలకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, సద్వినియోగం చేసుకోండి. గవర్నమెంట్ కార్యాలయాల్లో పనిచేసే వారికి కొంత ఇబ్బందులు కలుగుతాయి, కొంత ఒత్తిడులు కలుగుతాయి. పై అధికారుల వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోండి. పై అధికారులతోటి మాట ఆచితూచి మాట్లాడండి, నోరు జారకండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా 4-5 రకాల ఉద్యోగాలు వస్తాయి. ఏ ఉద్యోగాన్ని ఎంచుకోవాలి అనుకునేది నిర్ణయించుకునేటప్పుడు పెద్దవాళ్ళ యొక్క సహకారాలు తీసుకోండి. వాళ్ళ సలహా మేరకు ముందుకు సాగండి. మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. మీ పురోగతిని పెంచుకోండి. అలాగే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, అక్కడ చదువుకోవాలనుకునే వారి విద్యార్థులకు కూడా వీసాలు కరెక్ట్ సరైన సమయానికి వస్తాయి. ఆర్థిక పరంగా కూడా మీకు సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలు పడి విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ కలుసుకుంటారు. ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటారు. పెద్దవాళ్ళ సహాయ సహకారాలతో వివాహం చేసుకుంటానికి కూడా ముందుకు సాగుతారు ఈ మాసంలో ఈ మిథున రాశి వారు. ప్రేమికుల వివాహం కూడా పెద్దలు అంగీకరించడం కూడా జరుగుతుంది ఈ మాసంలో. కొత్త స్త్రీలతోటి పరిచయాలు ఏర్పడతాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీ యొక్క రహస్యాలు వాళ్ళకి చెప్పకండి. అలా చెప్పడం వల్ల కొంత ఇబ్బందులకి లోనవుతారు. కాబట్టి ఆచితూచి ప్రవర్తించుకోండి. వారితో ఎంత మటుకు ఉండాలో అంత మటుకే ఉండండి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి, ప్రేమలో ఉన్నవారికి కూడా అక్కడ వివాహాలు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులకు ఒక మాట చెప్పి అక్కడే వివాహం చేసుకుంటారు ఈ ప్రేమికులు. కొంత చెడు స్నేహాలకి దూరంగా ఉండండి. చెడుకు బానిస అవుతారు. కాబట్టి చెడు స్నేహితులతోటి స్నేహాన్ని మానేయండి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెడతారు. మంచి లాభాలని పొందగలిగేటువంటి సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోండి. 3 పూలు 6 కాయలుగా ఉంటారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. గొప్పవారిగా గుర్తింపు పొందుతారు. అలాగే టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి. గొప్ప గుర్తింపు పొందుతారు. సన్మానాలు, సత్కారాలు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి. స్వామివారి అనుగ్రహ కటాక్షాలు పొందండి. మీకు చేతనైనంత మటుకు, ఓపిక ఉన్నంత మటుకు పేదవారికి అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. తప్పకుండా మీకున్నటువంటి దోషాలని తొలగిపోతాయి. ఈ మిథున రాశి వారు 3 పూలు 6 కాయలుగా ఉంటారు. మనశ్శాంతితో ఉంటారు. కుటుంబం అంతా మనశ్శాంతితో ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.